మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నైమిష అరణ్యంలో సత్రయాగం చేస్తున్న సౌనికాది మహర్షులకు సూత మహాముని ఒకరోజు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం గురించి, చంద్రుణ్ణి చూస్తే కలిగిన దోషం గురించి, శాపమోక్షం గురించి ఇలా చెప్తున్నాడు. గజాసుర వృత్తాంతం. పూర్వం గజరూపంలో ఉన్న రాక్షసుడు అంటే ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ గజాసురుడు శివుణ్ణి స్తుతించి, స్వామి, మీరు ఎప్పుడు నా ఉదరం ముందు నివసించి నన్ను కాపాడమని కోరుకున్నాడు. భక్తుల కోరికలు తేలికగా నెరవేర్చగల శివుడు గజాసుర కోరిక మేర అతని ఉదరంలో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. అక్కడ కైలాసమున పార్వతీదేవి భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియక అన్ని చోట్ల కూడా వెతకటం మొదలుపెట్టింది. అలా కొంతకాలానికి గజాసుర గర్భంలో ఉన్నాడని తెలుసుకొని ఆయన్ని బయటకు తీసుకురావడానికి చాలా బాధలు పడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఆయన్ని ప్రార్థించి జరిగిన విషయం ఆయనతో ఇలా చెప్పింది. మహానుభావ, పూర్వం ఎలాగైతే భస్మాసురుని బారి నుండి నా భర్తను రక్షించి నాకిచ్చినావో అలాగే ఏదో ఒక ఉపాయంతో మళ్ళీ నా భర్తను కాపాడు అని కోరింది. అప్పుడు విష్ణుమూర్తి, అమ్మ లోకపావని, ఊరుకో, నీ భర్తను తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి బ్రహ్మ ఇతర దేవతలను పిలిచి, ఇక మనం అందరం కూడా గజాసుర సంహారం చేయవలసిన సమయం వచ్చింది, వెళ్దాం పదండి అని పరమేశ్వర వాహనం నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మ ఇతర దేవతలను విచిత్ర వాయిద్యములు ధరింపచేసి విష్ణుమూర్తి చిరు గంటలు సన్నాయి పట్టుకొని గజాసురుడు ఉండే గజాసురాపురం వెళ్ళి అక్కడ గంగిరెద్దును ఆడిస్తూ ఉంటే అది విన్న గజాసురుడు వారిని పిలిచి మా భవనము ముందు ఆడమని చెప్పాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు తమ దగ్గర ఉన్న విశేష వాయిద్యాలు వాయిస్తూ జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువు గంగిరెద్దును చిత్ర విచిత్రంగా విన్యాసములు చేయిస్తూ ఉంటే గజాసురుడు పరమానంద భరితుడై మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే హరి వానిని సమీపించి, ఇది శివుని వాహనం నంది, శివుని తెలుసుకొని పట్టుకొని పోవడానికి వచ్చింది. ఆ మాటలు విన్న గజాసురుడు నెవ్వరపడి అతడు రాక్షసులను చంపే శ్రీహరే వచ్చాడు అని తెలుసుకొని తనకు ఇక మరణం తప్పదు అని భావించి తన గర్భంలో ఉన్న శివుణ్ణి ఒక కోరిక కోరాడు. పరమేశ్వర, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరించు అని కోరాడు. తర్వాత గజాసురుడు విష్ణుమూర్తికి తన అంగీకారం తెలిపిన వెంటనే విష్ణు మూర్తి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి సంహరించెను. అప్పుడు పరమేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థించెను. అప్పుడు ఆ హరి దుష్టులకు ఇలాంటి వరములు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్లేనని చెప్పి ఈశ్వర్ని బ్రహ్మాది దేవతలను పంపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. అదే విధముగా శివుడు నందినెక్కి కైలాసం అతివేగముగా వెళ్ళిపోయాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో భర్త రాక గురించి దేవతల వలన ముందుగానే తెలుసుకొని అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగు పిండితో ఒక బాలుని చేసింది. ఆ బాలుని బొమ్మ చూడడానికి చూడముచ్చటగా ఉంది. అప్పుడు ఆమె ఆ బాలుని ప్రతిమకు ప్రాణం పోసి వాకిలి ముందు ద్వారం దగ్గర కాపలా ఉంచింది. లోపల పార్వతి స్నానం చేసి సర్వాభరణములు అలంకరించుకుంటూ తన భర్త కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో పరమేశ్వరుడు కైలాసమునకు వచ్చి నంది మీద నుండి దిగి లోపలికి పోవుచూ ఉండగా గుమ్మం దగ్గర ఉన్న బాలుడు అడ్డం చెప్పాడు. దానికి శివునికి కోపం వచ్చి ఆ బాలుడి తల తీసివేసి లోపలికి వెళ్ళాడు. అప్పుడు భర్త రాకను గమనించిన పార్వతీదేవి ఎదురు వెళ్ళి ఆజ్యపాద్యాదులు పూజించి పరమానందంతో వారిద్దరూ కూడా మంచి చెడు మాట్లాడుకుంటూ ఉండగా గుమ్మం దగ్గర ఉన్న బాలుని గురించి వచ్చింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు తాను చేసిన పనికి బాధపడి తాను తెచ్చిన గజాసుర తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు పేరుతో అతనిని పుత్ర ప్రేమతో ఉమామహేశ్వర్లు పెంచుకున్నారు.
ఆ గజాననుడు కూడా తల్లిదండ్రులను పరమభక్తితో సేవిస్తూ ఉండేవాడు. అతడు ఎక్కి తిరిగడానికి వీలుగా అనద్యుడు అను ఒక ఎలుకను వాహనంగా చేసుకున్నాడు. అలా కొంతకాలంనకు పార్వతీ పరమేశ్వర్లకు కుమారస్వామి కూడా జన్మించాడు. అతడు మహాబలశాలి. అతని వాహము నేమలి. అతడు దేవతల సేన నాయకుడై ప్రఖ్యాతి చెందాడు. విఘ్నాధిపత్యము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు కైలాసం వెళ్ళి పరమేశ్వర్ని సేవించి విఘ్నములకు ఒక అధిపతి కావాలని కోరగా, గజాననుడు నేను మొదటివాడిని గనుక ఆ ఆధిపత్యము తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కావున ఆధిపత్యము తనకు ఇవ్వమని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అప్పుడు శివుడు ఆ కుమారులను చూసి, మీలో ఎవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాచరించి ముందుగా ఎవరు నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యము ఇస్తానని పరమేశ్వరుడు చెప్పగా, సరే అని కుమారస్వామి నెమలి వాహనాన్ని ఎక్కి వాయు వేగాన బయలుదేరినాడు. అది చూసిన గజాననుడు బాధపడి తండ్రి దగ్గరకు వెళ్ళి వేడుకున్నాడు. తండ్రి, నా సంగతి తెలిసి కూడా ఇలా చేయటం ఎలా? మీ పాదసేవకుడను, నా మీద జాలి చూపు, నాకు ఒక ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు. దయాస్వరూపుడైన పరమేశ్వరుడు, కుమారా, ఒక్కసారి నారాయణ మంత్రమును పఠిస్తే చాలు 300 కల్పములు పుణ్యనదులలో స్నానం చేసిన వాడివి అవుతావు అని ఆయనకు నారాయణ మంత్రము ఉపదేశించినాడు. అప్పుడు గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచు కైలాసంలో ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావమున కుమారస్వామికి ఏ నదికి వెళ్ళి స్నానం చేసి వద్దాం అని వెళ్ళినా అక్కడ నుండి గజాననుడు ముందుగా స్నానం చేసి బయటకు వస్తున్నట్టు, అలాగే 3,50,00,000 నదులలో కూడా అదేవిధంగా తనకంటే ముందుగా స్నానం చేస్తూ వస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపడుచు కైలాసం వెళ్ళి తన తండ్రి దగ్గర ఉన్న గజాననుని వద్దకు వెళ్ళి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అలా చేశాను, నన్ను క్షమించండి. మీ నిర్ణయం ప్రకారం ఈ ఆధిపత్యము అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించను. అలా పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం వచ్చినది. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడికి తమ శక్తిని బట్టి కుడుములు, అప్పములు లాంటివి, పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలుగునవి సమర్పించి పూజిస్తే విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములతో మిగిలిన వంటకాలను తిని కొన్ని తన వాహనము అయినటువంటి ఎలుకకు కూడా ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని కదలలేని పరిస్థితుల్లో సాయంత్రానికి కైలాసానికి చేరుకున్నాడు. అలా చేరుకుని తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా ఉదరం అంటే పొట్ట భూమికి ఆని చేతులు భూమికి అందటం లేదు. బలవంతముగా చేతులు భూమికి ఆనించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన పడే శ్రమను శివుని శిరస్సు మీద ఉన్న చంద్రుడు చూసి విచిత్రంగా నవ్వాడు. వెంటనే రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా పగులుతాయి అనే సామెత నిజమవుతున్నట్లుగా విఘ్నేశ్వరుని పొట్ట పగిలి అందులో ఉన్న కుడుములు బయటపడి దొర్లెను. వెంటనే అతడు చనిపోయాడు. అంత పార్వతి బాగా బాధపడి చంద్రుణ్ణి చూసి, ఓ పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందనలు పడుతురు కాక అని శపించింది. ఋషి పత్నులకు నీలాపనిందనలు కలుగుట అనగా ఋషి భార్యలకు నీలాపనిందనలు పడటం. అదే సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ వారి భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుడు ఋషి భార్యలను చూసి మోహించి వారు అనగా మునులు శపిస్తారేమో అనే భయంతో శక్తి తగ్గిపోయి క్షీణించిపోతున్నాడు. అది చూచిన అగ్నిభార్య అయిన స్వాహాదేవి అరుంధతి రూపము కాకుండా అందరి ఋషి భార్యల రూపము తనే దాల్చి తన భర్త దగ్గరకు వెళ్తుంది. ఋషులందరూ కూడా అది గమనించి అగ్నిదేవుడి దగ్గర ఉన్నది తమ భార్యలేనని అనుమానించి వారి భార్యలను వదిలివేసినారు. అలా ఎందుకు జరిగిందంటే పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వలన వీళ్లకు ఇలాంటి నీలాపనిందనలు కలిగినాయి. దేవతలు, ఋషుల భార్యలు ఈ ఆపద పరమేశ్వరునికి తెలిపినారు. అతడు సర్వజ్ఞుడు గనుక అగ్నిదేవుని భార్య అలా
ఋషి భార్యలలో రూపంలో వచ్చింది అని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కలిసి బ్రహ్మ కైలాసం వచ్చి ఉమామహేశ్వర్లు సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వర్ని బ్రతికించినారు. అంత దేవతలందరూ కూడా, ఓ దేవి పార్వతీదేవి, నీ శాపం వలన లోకమంతా కూడా కీడు వాటిల్లుతుంది, కావున నీ శాపం ఉపసంహరింపు అని ప్రార్థించగా పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు వెళ్ళి ముద్దాడి, ఏ రోజు విఘ్నేశ్వర్ని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అని శాపానికి ఉపశమనం కలిగించింది. అంతా బ్రహ్మాది దేవతలు మిగిలిన వారు సంతోషంతో వారి నివాసమునకు వెళ్ళి భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రము చంద్రుణ్ణి చూడకుండా సుఖంగా ఉన్నారు. ఇలా కొంత కాలం గడిచినది. సమంతకోపాఖ్యానము. ద్వాపరయుగంలో ద్వారకావాసియగు శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి స్తుతించి మాట్లాడుచు, స్వామి, సాయంత్రం సమయం అవుతుంది. ఈరోజు వినాయక చతుర్థి కావున పార్వతీ శాపం వలన చంద్రుణ్ణి చూడకూడదు, ఇంట్లోనే ఉండాలి అని పూర్వం జరిగిందంతా కూడా చెప్పి నారదుడు శ్రీకృష్ణుడి దగ్గర నుండి సర్వలోకాలకు వెళ్ళాడు. అంతా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడకూడదు అని ఆ పట్టణమంతా కూడా చాటింపు వేయించాడు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు పాలప్రియుడు గనుక తానే ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుకుచూ పాలల్లో చంద్రుణ్ణి ప్రతిబింబమును చూసి, ఆహా, ఎంత పని జరిగింది, నాకు ఎలాంటి నీలాపనిందనలు కలగబోతూ ఉన్నాయో అని చింతించాడు. అలా కొన్నాళ్లకు సత్రజిత్ సూర్యుడు ఇచ్చిన వరం వలన సమంతకమని సంపాదించి ద్వారకాపట్టమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు రాజమర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అతడు, ఇది 8 బారువుల బంగారం ఒక రోజుకు ఇస్తుంది, అలాంటి మణిని ఎలాంటి ఆప్తునికైనా ఎలా ఇస్తాము అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు సరే అని ఊరుకున్నాడు. అలా అక్కడ నుండి వెళ్ళిన కొంతకాలానికి సత్రజిత్ తమ్ముడు వేటకు ఆ మణిని మెడలో ధరించి అడవికి వెళ్తే అక్కడ ఒక సింహం మణిని చూసి మాంసపు కండ అనుకుని అతనిని చంపి ఆ మణిని నోట కరుచుకుని వెళ్ళింది. సింహము నోట ఉన్న మణిని చూసి అటుగా వెళ్తున్న భల్లుకము దాని దగ్గర నుండి తీసుకున్నది. ఆ భల్లుకము అనగా జాంబవంతుడు తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చి ఆడుకోమన్నాడు. తర్వాత రోజు సత్రజిత్ తమ్ముడు మరణించాడు అని తెలుసుకుని శ్రీకృష్ణుడే మణి ఇవ్వలేదని తన తమ్ముణ్ణి చంపి మణిని దొంగిలించాడు అని పట్టణమంతా కూడా చాటింపు వేయించాడు సత్రజిత్. అది విన్న కృష్ణుడు, ఆహా, ఆ రోజు పాలల్లో చంద్రబింబమును చూసిన దోషఫలం అని బాధపడి ఆ మణిని తీసుకురావడానికి తన బంధు సేవతో కలిసి అడవిలో వెతుకుతూ ఉండగా ప్రసేన మృత కళేభరం, సింహపు కాలి జాడలు, తర్వాత బల్లుకము ఉండే నివాసం దారి గుర్తించాడు. అలా వెళ్తూ ఉండగా ఒక కుండ గృహలోనికి దారి కనపడింది. లోపలికి వెళ్ళి చూడగా ఉయ్యాలలో ఒక పాప ఉండి ఆ పాప ఉయ్యాలకు ఆ మణిని కట్టి ఉంది. అలా ఉన్న మణిని శ్రీకృష్ణుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయగా ఉయ్యాలలో ఉన్న పాప విచిత్ర రూపంలో ఉన్న మనిషిని చూసి ఏడవటం మొదలుపెట్టింది. అది విన్న జాంబవంతుడు అత్యంత కోపంతో రోసావేశుడై శ్రీకృష్ణుడిపై అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ కోరలు కొరుకుచూ ఘోరముగా యుద్ధము చేస్తున్నాడు. కృష్ణుడు కూడా వానికి దొరికిన చెట్లతో రాళ్లతో ముష్టి ఘాతముల చేత పగలు రాత్రి అనే తేడా లేకుండా 28 రోజులు యుద్ధం చేశారు. అలా చేయగా జాంబవంతుడు అలసిపోయి దేహం పులిసిపోయింది. నాతో ఇలా యుద్ధం చేసినది అప్పుడు రావణ సంహారం చేసిన పురుషుడే, ఆ శ్రీరాముడే తనతో యుద్ధం చేస్తున్నాడు అని గుర్తించి, దేవాదిదేవ, ఆర్త జనపోష, భక్త జనరక్షక, నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్త జనులను పాలించిన శ్రీరామచంద్రమూర్తిగా గుర్తించాను. ఆ కాలమున నా మీద దయతో మీరు వరం కోరుకోమన్నారు. అప్పుడు నా బుద్ధి మందగించి మీతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని కోరుకున్నాను. అలాగే చేద్దాం అని వరం ఇచ్చారు. ఆనాడు కోరిన వరం ఇలా తీర్చావా? నా శరీరమంతా శిథిలమయ్యను, ప్రాణాలు నిలబెట్టు, నా అపరాధము మన్నించి కాపాడు, నీవు తప్ప మరి ఎవ్వరూ కాపాడలేరు అని ప్రార్థించాడు.
దయాహృదయుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అతన్ని క్షమించి తన చేతితో నిమిరి జాంబవంతుని శరీరం మామూలుగా చేసి, భల్లుకేశ్వర, సమంతకమణి నేను దొంగిలించాను అని అపవాదు నా మీద పడింది. అందుకని ఆ మణిని ఇవ్వవలసిందిగా కోరాడు. దానికి బదులుగా మణితో పాటు జాంబవంతుడు తన కుమార్తె అయిన జాంబవతిని కానుకగా ఇచ్చాడు. ఆ మణి తీసుకొని జాంబవతిని వివాహం చేసుకోమనగా జాంబవతితో తన పట్టణంకు తిరిగి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. అలా వెళ్ళిన తర్వాత పెద్దలను పిలిచి జరిగిన విషయం మొత్తం కూడా శత్రాజిత్తుకు చెప్పి సమంతకమణిని అప్పజెప్పాడు. అప్పుడు ఆ శత్రాజిత్, అయ్యో, పరమాత్ముడగు శ్రీకృష్ణునిపై లేనిపోని నింద మోపి దోషం చేశాను, పెద్ద దోషానికి పాల్పడినాను అని విచారించి మణితో కలిపి తన కుమార్తె అయినటువంటి సత్యభామను భార్యగా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసుకోమని, తన తప్పు సరిదిద్దమని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను తీసుకొని సంతోషించి, ఇలాంటి మణులు నాకు వద్దు, ఈ భామామణి చాలు అని సూర్యుడు ప్రసాదించిన నీ సమంతకమణి నీవే ఉంచుకో అని చెప్పి తిరిగి మణిని ఇచ్చి వేశాడు. అలా ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు జాంబవతి, సత్యభామలను వివాహం చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకుని దేవతలు, మునులు శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు: స్వామి, మీరు సమర్థులు కనుక మీ మీద పడిన నిందను నిరూపించుకోగలిగారు. మరి మాలాంటి వారి పరిస్థితి ఏమిటి అని అడిగారు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక పూజ చేసి ఈ సమంతకమణి కథను విని అక్షింతలు తల మీద వేసుకుంటే పొరపాటున చంద్రుణ్ణి చూసినా ఏమీ కాదు అని చెప్పాడు. అప్పట్నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు అందరూ కూడా తమ శక్తి కొలది గణపతిని పూజించి గణపతి అనుగ్రహం పొందుతున్నారు అని సనూకాది మహామునులకు సూతుడు ఇలా చెప్పాడు. గమనిక: చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షింతలు శిరస్సున వేసుకొనవలెను. సింహ ప్రసేన్నమవధీత సింహో జాంబవత అతః సుకుమార కమారోధిః తపస్సేష సమంతకః సర్వే జన సుఖినో భవంతు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.